ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కుబేర విగ్రహాన్ని కానీ ఇంట్లో కానీ ఉంచుకున్నాం అనుకోండి, మరి లక్ష్మీ కటాక్షం మనకు ఉంటుందా ఉండదా? ఇదే వీడియోలో తెలుసుకుందాం. మన నిత్య జీవనానికి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అందరికీ ఉంటుంది. మరి ఆ తల్లి అనుగ్రహం కొంతమంది మాత్రమే ఎందుకు ఉంటుంది? అసలు మహాలక్ష్మి దేవత అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? చాలా మంది రకరకాలుగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట. కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుని ఆధీనంలో ఉంటాయి. ముఖ్యంగా కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను పాటించాలి. అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులు అవుతారనేది పెద్దల మాట. లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమెను నీటికి సంబంధించిన శంఖం, తామర పువ్వులతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసిన, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించిన శుభప్రదమే. ఉసిరికాయ అంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టమట. శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే మహాలక్ష్మి అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి అప్పులు పూర్తిగా తీర్చుకుంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆ తల్లికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించండి. మీరు మీ కుటుంబం ఆ లక్ష్మీదేవితో కలకలాడాలని నేను కూడా కోరుకుంటూ, అలాగే కుబేర విగ్రహాన్ని మీ ఇంటిలో ఉంచుకోండి. ఆ లక్ష్మీదేవిని సొంతం చేసుకోండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.